अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे हरिद्राचूर्णं समर्पयामि परिमलद्रव्यं समर्पयामि पतंगचूर्णं समर्पयामि पुष्पैः पूजयामि श्रीकृष्णाय नमः ओम कमलानाथाय नमः ओम वासुदेवाय नमः ओम सनातनाय नमः ओम वासुदेवात्मजाय नमः ओम पुण्याय नमः ओम लीलामानुष विग्रहाय नमः ओम श्रीवत्सकौस्तमधराय नमः ओम यशोदावत्सलाय नमः सपरिवार नमासहित सत्यनारायण स्वामिने नमः नानाविध परिमलपत्रपुष्पाणि पूजयामि సేమ్ నా చిన్నప్పుడు అయ్యగారు చెప్తాం అదే నువ్వేం కావాలి కూర్చోండి అతకథాశ్రవణమహం కరిష్యే శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షిని అడుగుతున్నారు కలియుగం మానవుడు తరించడానికి ఏదైనా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. మనందరి కోసమే వాళ్ళు అడుగుతున్నారు, మనను ఉద్దేశించి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళకి ఏ కష్టాలు లేవు, వాళ్ళు ముక్కు పట్టుకొని తపస్సు చేసుకుంటూ కూర్చునే వాళ్ళు. సముద్రంలో అలలు తగ్గవు, మనిషికి కోరికలు తగ్గవు. కోరికల వల్ల కష్టాలు ఉంటాయి కనుక మరి వీళ్ళకి ఏదైనా సులభమైన ఉపాయం ఉంటే చెప్పండి అని అడిగితే అప్పుడు శౌనకాది మహర్షులను ఉద్దేశించి భూత పౌరాణికుల వారు చెప్తున్నారు. పూర్వం మీరు అడిగినట్టుగానే నారద మహర్షి కూడా విష్ణుమూర్తిని అడిగాడు. ఒకసారి నారద మహర్షి 14 లోకాలను తిరుగుతూ కింద 7 లోకాలు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకం అనే కింది 7 లోకాలు, భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జలలోక తపోలోక సత్యలోకం అనేటివి పైన 7 లోకాలు. ఈ 14 లోకాలన్నీ కూడా తిరుగుతూ భూలోకానికి వచ్చేసరికి మాత్రం భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉన్నారు. ఏమంటే డాక్టర్ గారు బాగున్నారంటే ప్రభుత్వం బాగున్నామండి అని చెప్తారు. కానీ అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకొక క్షణం అయితే ప్రాణం పోతుంది అనుకునే వాళ్ళ దాకా కూడా ఏదో ఒక రకమైన కష్టం లేకుండా ఎవ్వరూ లేరు. మధ్యలోకే జనా సర్వే నానా క్లేశ సమన్వితః.
భూలోకంలో పుట్టిన ప్రతి వాడు కూడా కష్టాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. చివరికి దేవతలైనా సరే భూలోకంలో కనుక కలియుగంలో పుట్టే వాళ్ళు కూడా కష్టాన్ని అనుభవించాల్సింది. అప్పుడు మరి మంత్రి గారిని బాగానే చెప్తున్నారు, కష్టం ఉంటుందంటే ఉంటుంది. డబ్బు లేని వాడికి డబ్బు లేదని, ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం లేవని, ఇవన్నీ ఉంటే చదువు రాక, ఇదంతా ఉంటే మానసికంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా, మానసికంగానో ఆర్థికంగానో శారీరకంగానో ఏదో ఒక రకమైన ఈతి బాధలు లేకుండా ఎప్పుడూ ఉండడు. పెళ్లి కానంత వరకు నాకు పెళ్లి కాలేదని అదొచ్చింటాడు. పెళ్లి అయిన తర్వాత మా ఆవిడ నా మాట వినట్లేదు, మా ఆయన నా కొంగు పట్టుకొని దిగట్లేదు అని అదొకటి ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి, బాగా చదవాలి, వాళ్ళు పెద్ద స్థాయిలో రావాలి, వాళ్ళకు మంచి ఉద్యోగాలు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలు, ఇవన్నీ కూడా ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. ఈ జనన మరణ చక్రంలో కోరికలు అనేటివి అనంతంగా ఉంటాయి. కోరికల వెనుక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. పౌర్ణిమ అమావాస్య లాగా ఎప్పుడు కష్టం ఉండదు, ఎప్పుడు సుఖం ఉండదు. కానీ మనిషికి సుఖం వచ్చినప్పుడు మాత్రం నా అంత వాళ్ళు లేదనుకుంటాడు, కష్టం వస్తే మాత్రం భగవంతుడు నాకేం చేయట్లేదు, నేను ఇంత చేసినాను అనుకుంటాడు. ఈ విధంగా నారద మహర్షి కూడా భూలోకంలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడిపోతున్నారు, ఏదో ఒక రకమైన బాధతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళ దుఃఖాన్ని చూసేసరికి పాపం ఆ మహర్షికి చాలా బాధ కలిగింది. అయ్యో వీళ్ళు అల్ప ప్రాణులు, వీళ్ళకి ఏదైనా ఉపాయాన్ని ఆలోచించాలి. మిగతా లోకాల్లో లాగా వీళ్ళు ఎక్కడో ఒకడు కష్టపడడం కాదు, ఇక్కడ ప్రతివాడు కష్టపడుతున్నాడు. మరి వీళ్ళకి ఏదైనా సులభమైన ఉపాయం చెప్పాలి అని చెప్పి నారద మహర్షి తిన్నగా వైకుంఠానికి వెళ్తాడు. నారాయణమూర్తిని నమస్కారం చేసి అనేక రకాలుగా నమస్కారం చేస్తూ ఉంటే అప్పుడు నారాయణమూర్తి అడుగుతాడు, ఏమయ్యా నారద, ఊరికనే ఇక్కడ దాకా రావు, ఏదో కారణం ఉంటే కానీ నువ్వు రాలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇంటికి వచ్చారంటే మీ పెళ్లి అనే కారణంతోనే ఇంతమంది వచ్చారు, లేకపోతే ఎందుకు వస్తారు? ఏదో ఒక కారణం లేదు, ఎవరు కూడా రారు. అట్లానే నువ్వు ఇంత దూరం ఈ వైకుంఠం దాకా ఇంత కష్టపడి ఏదో ప్రయాసతో వచ్చావంటే నీకు ఏదో కారణం ఉంటుంది. ఏ కారణం చేత ఇక్కడ దాకా వచ్చావు అని అడిగితే అప్పుడు నారాయణమూర్తి చెప్తున్నాడు, నారాయణ, ఏమీ లేదు, నాకంటూ పెద్దగా ఏమీ కోరికలు లేవు. కానీ భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా అనేక రకాలైన కష్టాలను అనుభవిస్తున్నారు. వాళ్ళ కష్టాలను తీర్చడానికి మీరేదైనా ఉపాయం చెప్పండి అని చెప్తే అప్పుడు నారాయణమూర్తి నారదుడితో చెప్తున్నాడు, నన్ను గురించి ఎవరైతే నన్ను ఉద్దేశించి నన్ను గురించి వ్రతం చేస్తారో వాళ్లకు సమస్తమైన కోరికలను నేను తీరుస్తాను, వాళ్లకు ఉన్న సత్యమైన కోరికలను తీరుస్తాను. నన్ను సత్యనారాయణుడు అనే పేరుతో నన్ను వ్రతం నా పూజ చేయాలి అని చెప్తాడు. అప్పుడు నారదుడు కూడా మనలాగానే ఒక ప్రశ్న వేశాడు, సత్యమైన కోరికలు సత్యం కాని కోరికలు అంటూ ఉంటాయా అని అడిగాడు. సత్యమైన కోరికలు సత్యం కాని కోరికలు ఉంటాయా అంటే నారాయణమూర్తి నవ్వుతూ చెప్పాడు, సత్యమైన కోరిక ఏంటి? పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు కనుక వాడికి కూడా పెళ్లి కాకుండా ఉండాలి అనుకోవడం మాత్రం తప్పు. ఇల్లు లేకుంటే నాకు ఇల్లు కావాలనుకోవాలి, వాడికి ఎందుకు ఇల్లు ఉంది, వాడు ఇల్లు అమ్ముకొని పోవాలి. నేను ఫెయిల్ అయ్యా కనుక మా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అవ్వాలి. ఇది సత్యమైన కోరికలు కాదు. నాకు చదువు రావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు పెళ్లి కావాలి, నేను హాయిగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఇట్లాంటి కోరికలన్నీ కూడా సత్యమైన కోరికలు. అంటే పరోపకారాన్ని కలిగించే అట్లాంటి కోరికలు ఎవరైతే కోరుతారో అవి సత్యమైన కోరికలు. నారాయణమూర్తి నారదుడితో చెప్తాడు. అప్పుడు నారాయణమూర్తి మళ్ళీ నారదుడు అడుగుతున్నాడు, మీరు వ్రతం చేయమన్నారు, బాగానే ఉంది, మరి ఈ వ్రతం ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి? అప్పుడు నారాయణమూర్తి ఒక్కొక్క దానికి ఆన్సర్ చేస్తున్నాడు. ఎం చింతయతే కామం తం ప్రాప్నోతి నిశ్చితం. ఎవరు ఏ కోరికలు ఉంటాయో మనస్సులో ఆ కోరికలు తీరడం కొరకు నన్ను సేవించాలి అని చెప్పి ఒక్కటే మాటలో నారాయణమూర్తి చెప్పాడు. చెప్పి ఏం చెప్తున్నాడంటే, మరి ఈ వ్రతం ఎప్పుడు చేయాలి చెప్తే మొట్టమొదటిగా నారాయణమూర్తి చెప్పింది ఏంటంటే, మాసానాం మార్గశీర్షోస్మి, మార్గశిర మాసంలో నా వ్రతం చెయ్యాలి అని చెప్పాడు. అప్పుడు కుదరకపోతే భగవంతుడు ఎన్ని సులభమైన ఉపాయాలు చెప్పాడు. ఆన్యువల్ ఎగ్జామ్ లో పాస్ కాకపోతే
ఇన్స్టాంట్ సప్లిమెంటరీ కాకపోతే కూడా సెప్టెంబర్ లో సప్లిమెంటరీ రాసుకోడు కానీ పాస్ అవ్వాలి అన్నట్టుగా భగవంతుడు కూడా ఎన్నో రకాలైన ఉపాయాలను చూపిస్తున్నాడు. ఎటు తిరిగి మానవులు తరించడం కొరకు ఆయన చాలా రకాలైన ఉపాయాలను చెప్తున్నాడు. ఇట్లానే చేయమని చెప్పట్లేదు కానీ చెయ్యాలి అని చెప్తున్నాడు. మాసాన మార్గశీర్ష మాసంలో నన్ను గురించి వ్రతం చేయను ఆయన అని చెప్పాడు. అప్పుడు కుదరకపోతే వైశాఖ మాసంలో వ్రతం చేయమన్నాడు. అప్పుడు కుదరకపోతే శ్రావణ మాసంలో వ్రతం చేయమన్నాడు. అప్పుడు కుదరకపోతే కార్తీక మాసంలో చివరిగా చెప్పిన మాట కార్తీక మాసం అప్పుడు వ్రతం చేయమన్నారు. అది కుదరదు, నీకు బుద్ధి పుట్టిన మాసంలో చేయరని ఆయన అని చెప్పాడు. నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజు వ్రతం చేయమన్నారు. ఆ రోజు కుదరలేదు. నెలకొక్క సంక్రాంతి వస్తుంది. ఆ సంక్రాంతి రోజు చేయమన్నాడు. ఆ రోజు నాకు కుదరలేదు. నెలకొక్క శివరాత్రి వస్తుంది. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ వాళ్ళకి అభేదం, వాళ్ళిద్దరికి తేడా లేదు అంటే శివరాత్రి రోజు ఏమన్నారు. ఆ రోజు నాకు కుదరలేదు. చివరికి పౌర్ణిమ రోజు చేయమన్నారు. మనం ఏం చేస్తున్నాం, కార్తీక మాసం పౌర్ణిమ రోజు వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి అని చెప్పి కార్తీక పౌర్ణిమ రోజు వ్రతం చేస్తున్నాం. అంటే ఏదైనా కానీ మనం చివరి ఆప్షన్ పట్టుకుంటున్నాం. ఆ రోజు కూడా కుదరకపోతే మీకు బుద్ధి పుట్టిన తిథి అమావాస్య అయినా పర్వాలేదు, అష్టమి తిథులతో కూడా ఏ తిథి అయినా పర్వాలేదు, వ్రతం చేయరు ఆయన అని చెప్పాడు. మరి ఉత్తమమైన సమయం ఏదైనా ఉందా అని అడిగితే ఆవులు ఇళ్లకు వచ్చే సమయం ఉత్తమమైన సన్సెట్ ఈవినింగ్ టైంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం అన్నింటికంటే ఉత్తమమైన సమయం. అప్పుడు కుదరకపోతే సూర్యోదయానికి పూర్వమే పంచ ఉషకాల అంటే బ్రాహ్మీ ముహూర్తంలో సత్యనారాయణ స్వామి 3 to 5 మధ్యలో వ్రతం చేయమన్నారు. అసలు ఆ టైంలో ఈ మధ్య కాలంలో సూర్యోదయాన్ని చూసే వాళ్ళే ఎవరు లేరు. ఆఫ్టర్ 8 చేస్తున్నారు అందరి ఇళ్లలో కూడా. పోతే అర్ధరాత్రి అయినా పర్వాలేదు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయరంట ఆయన అని చెప్పాడు. మరి ఉత్తమమైన వారం ఏదైనా ఉందా అని అడిగితే అన్నింటికంటే పవిత్రమైన వారం ఏది అని అంటే ఆదివారం. చాలా పవిత్రమైన శివరాత్రితో సమానమైన వారం ఆదివారం. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే సూర్యనారాయణ మూర్తి. ఆయనకి ఇష్టమైన వారం ఈ ఆదివారం. ఆదివారం రోజు కటింగ్ చేయించుకోవద్దు. ఆదివారం రోజు బోర్లు తీయద్దు. ఆదివారం రోజు భార్యాభర్తలతో కొట్లాడద్దు కూడా. యాక్చువల్గా ఆదివారం రోజు మాంసం తినద్దు. ఆదివారం రోజు మందు తాగద్దు. ఈ రోజే ఎక్కడ చూడు ఫుల్ రష్ ఉంటుంది. ఇవే పనులు చేస్తారు. చాలా పవిత్రమైన రోజు ఈ ఆదివారం. ఈ రోజు ఏమని చెప్పారు, ఈ రోజు కుదరకపోతే లక్ష్మీవారం అంటే గురువారం వ్రతం చేయమన్నారు. ఆ రోజు కుదరకపోతే సోమవారం వ్రతం చేయమన్నారు. మరి ఉత్తమమైన ప్రదేశం ఏదైనా ఉందా వ్రతం చేయడానికి అని అడిగితే గోష్ఠే బృందావనే సేవ. గోవులను ఎక్కడైతే కట్టేస్తారో ఆ గోశాలలో వ్రతం చేయడం అనేది చాలా ఉత్తమమైన ప్రదేశం. గంగా, యమున, గోదావరి వంటి పవిత్రమైన నదీ తీరాలలో వ్రతం చేయమన్నారు. అక్కడ కూడా కుదరకపోతే రావి, మేడి, మర్రి, ఉసిరి ఇట్లాంటి పవిత్రమైన తోటలు ఎక్కడ ఉంటాయో ఆ వనాలలో వ్రతం చేయమన్నారు. అక్కడ కూడా కుదరకపోతే ఇంట్లోనే ఈశాన్య భాగంలో దేవతా గృహాలలో ఆవు పేడతో అలిపి 5 రకాల రంగులతో అష్టదళ పద్మాలు పెట్టి ముగ్గులు పెట్టి దాని మీద బంగారు పీటలు పెట్టి ఆ పీట మీద కూర్మాకారంగా వచ్చేలాగా ఒక్కొక్క ధాన్యాన్ని ఒక్కొక్క వస్త్రం వేస్తూ, ఆ వస్త్రం ఎలా ఉండాలంటే గట్టిదై ఉండాలి. ఇట్లా అనగానే పూర్వం నిలిపోయేది కాకుండా అంచులు కలిగి ఉండాలి, పట్టుబట్టై ఉండాలి. అట్లా నవధాన్యాలు ఒక్కొక్క ధాన్యం పోస్తూ అది కూర్మాకారంలో రావాలంటే టాటాయి షేప్ లో రావాలి. దాని మీద నవగ్రహాలను స్థాపన చేసి ఇంద్రాది దశదిక్పాలకులను పెట్టి గౌర్యాది పంచలోక పాలకులను పెట్టి ఆ దాని మీద ఎవరి శక్త్యానుసారంగా బంగారు కలశం గాని, రాగి కలశం గాని, ఇత్తడి గాని, కంచు గాని, పంచ పల్లవాలు మర్రి, మేడి, రాగి, జుగ్గి, మామిడి ఆకులు వేసి ఆ కలశంలో సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి ఎవరి వారి శక్త్యానుసారంగా 12 తులాలతో గాని, 6 తులాలతో గాని, కనీసం 3 తులాలతో గాని, తోనైనా గాని సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని బంగారంతో చేయించి కానీ, అది లేకపోతే ఆ కలశం మీద కొబ్బరికాయ పెట్టి దాని మీద మళ్ళీ పట్టు చీర, పట్టు ధోతి వేసి దానికి ఆ కలశానికే సత్యనారాయణ స్వామిని ఆవాహన
సపరివారంగా ఉన్న సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి వ్రతం చేయాలి అని చెప్పి ఈ వ్రత విధానం అంతా చెప్తూ, మరి వ్రతానికి ఏమి కావాలి అని అడిగితే నారాయణమూర్తి ఒక్కటే మాట చెప్పారు, ఈ సృష్టిలో నా చేత ఎన్నైతే సృష్టించబడ్డాయో అవన్నీ కావాలి అని చెప్పాడు. గంటలో 2 గంటల్లో 3 గంటల్లో కంప్లీట్ చేసేసుకుంటున్నాం. కానీ నిజానికి సత్యనారాయణ స్వామి వ్రతం విధి విధానంగా చెప్పిన విధానంగా పోతే 16 రోజులు చేయాల్సిన వ్రతం 16 రోజులు చేయాలి. చతుర్వేద స్వాహాకారాలు చేయాలి. 8 మంది బ్రాహ్మలతో అష్టాక్షరి మంత్రంతో 24 గంటలు హోమం జరుగుతూ ఉండాలి. దశ దానాలు చేయాలి. చివరికి ఆ యజ్ఞశాలతో సహా ఎవడైతే ఆచార్యుడు ఉన్నాడో ఆ పీఠ కలుషంతో సహా దానం చేయాలి. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రత విధానం అంతా చెప్పి నారాయణమూర్తి ఏం చెప్తున్నాడంటే, నక్రోధో నచమాశ్చర్యం నలోభో నాశుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. ముఖ్యంగా ఏం కావాలి అని అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు లేకుండా, అంటే పీస్ఫుల్ గా మైండ్ ప్రశాంతంగా ఉంచుకొని, నక్రోధో ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం అంటే పెట్టె సదురుతున్నప్పటి నుంచి సర్దేపటి నుంచి మొదలవుతుంది ఇంట్లో గొడవ, కోపం. తీర్థయాత్రలకు వెళ్తున్నాం అంటే కోపం, ఇంట్లో మంచి పని అవుతుందంటే కోపం, లేదంటే ఆకలి. ఇది రెండింటికి కారణం ఏంటంటే దరిద్రం, చేసిన పుణ్యం పోవడానికి. తీర్థయాత్రలకు వెళ్తాను, లైన్లో లేదు అక్కడ ఉన్న పంతులు గారితో గొడవ, లేదు అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళతో గొడవ, షాప్ వాళ్ళతో గొడవ, ఎక్కడో చోట ఎవ్వరూ లేకపోతే చివరికి పిల్లల మీదైనా ఆ కోపం తీస్తాం. అందుకే కోపం అనేది ఉండవద్దు పూజ దగ్గర. నక్రోధో నచమాశ్చర్యం, ఈర్ష్య, ఇగో వాళ్ళు పూజ చేశారు కనుక నేను చేస్తాను, వాళ్ళు చామంతి పూలే తెచ్చారు కనుక నేను మల్లె పూలు కూడా తెస్తాను, అట్లా ఈర్ష్య ఉండకూడదు. తర్వాత గోధుమ పిండితో తయారు చేసిన ప్రసాదం ఉండాలని చెప్పారు. ఆ ప్రసాదం ఎంత ఉండాలంటే గారికి దానం చేయాలి. ఆ మిగిలిన సగంలో సగం ఆవుకు పెట్టాలి. ఆ మిగిలిన సగంలో చుట్టుపక్కల అందరికీ పెట్టి చివరిగా మనం ప్రసాదం తీసుకోవాలి. ఈ విధి నైవేద్యం ₹10 లేనాడు 100 రూపాయలు, 100 రూపాయలు లేనాడు 1000, 1000 ఉంటే లక్ష, లక్ష ఉంటే కోటి, కోటి ఉంటే ఇంకా ఇక నాకు చాలు అనేది లేదు మనిషికి. వీళ్ళిద్దరు కూడా మామాలు ఏమనుకుంటున్నారంటే, ఇంటికి వెళ్తే ఏమున్నది, కొలుచుడు కుంభలిచుడు ఆ పెళ్ళం పొరగాలతో నొల్లి లొటారం తప్ప ఏముండదు, ఎట్లాగూ పోతున్నాం పోంగ పోంగ విహారయాత్రలు చేస్తూ, అంటే ఎంజాయ్ పర్పస్ గా తిరుగుతూ ఇంకా సంపాదించుకుంటూ వెళ్దాం, మెల్లమెల్లగా పోవచ్చు అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు సంపాదించే దానికంటే 10 రెట్ల ద్రవ్యాన్ని రాజుగారు ఇచ్చి కూడా ఏం చెప్పారు, మీరు భగవంతుని విషయంలో ఏదో పొరపాటు జరిగింది, మీరు తొందరగా ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. అయినా వీళ్ళకు బుద్ధి రాలేదు, ఇంటికి పోవాలన్న ఆలోచన లేదు, ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా ఇంకా. ఈ విధంగా మామూలు ఇద్దరు కూడా వెళ్తున్న సమయంలో సింధు నది తీరంలో ఇద్దరు కూడా పడవలను ఆపుకుంటారు. ఆపుకొని వంట వండుకొని హాయిగా తిందామనే సమయానికి నారాయణమూర్తి సన్యాసి రూపంలో భగవానికి చెప్పించు.
మన మంగళారతి అవుతే దాంట్లో అన్ని వస్తాయి. వృకాముఖుడనే రాజు ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలిస్తున్నాడు. ఆ రాజుగారు ఒకరోజు వేట కొరకు అడవిలోకి చాలా దూరం, ఒకటే విగ్రహానికి ఒకవైపు శివుడు ఉంటాడు, ఒకవైపు విష్ణుమూర్తి ఉంటాడు హరిహర క్షేత్రంలో. అక్కడ ఈ తుంగభద్ర రెండు సంగమమై ముందరికి వస్తాయి. తుంగభద్ర నది అయింది. వృకాముఖుడనే రాజు మిట్ట మధ్యాహ్నం వేళకు అక్కడికి వెళ్ళేసరికి గొల్లలందరూ కూడా గొల్ల వాళ్ళు సామూహికంగా వ్రతం చేసుకుంటున్నారు. వ్రతం చేసుకుంటున్న సమయానికి రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చేసరికి ముందు ఎప్పుడైనా కానీ ధర్మం ఏం చెప్తున్నదంటే పెద్దవాళ్ళకి ఇవన్నీ మనం ఏది తీసుకోవద్దు. పండ్లు కానీ స్వీట్లు కానీ హాట్లు కానీ చివరికి భోజనం అయినా సరే. వెనకంటే ఏం చేశారంటే పెద్దవాళ్ళు తినకపోతే ముందు వాళ్ళకి తీసి పెట్టి వీళ్ళందరూ తినేది. భగవానికి विष्णवे स्वाहा स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः
सर्वभूतानां ब्रह्मणोऽधिपति ब्रह्मास्मो मे अस्मृताशिषो यो वेदागो स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य परस्य महेश्वरः सपरिवाररमासैक सत्यनारायण स्वामिने नमः मंत्रपुष्पाञ्जलि नमस्कारान् समर्पयामि राहिमान्तु यादेव शरणागत वत्सला अन्यथा शरणं नास्ति तस्मात् भावेन रक्षरक्ष బ్రహ్మచర్యము గృహస్థాశ్రమం వేదోక్తమైనటువంటి విషయం అంటే వేద మంత్రాలలోనే కొన్ని అర్థాలు మనకున్నాయి. ఏంటి అంటే సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయో అగ్నిష్టే పదిః తురీయస్తే మనుష్యజాః. వివాహ సంబంధిత సూక్తాలు కొన్ని ఉన్నాయి మంత్రాలు. అందులో ఈ మంత్రం చాలా విశేషమైనటువంటి ఏంటి అంటే ఈ స్త్రీగా ఎవరైతే జన్మిస్తారో భూమి మీద ఆడబిడ్డగా ఎవరైతే జన్మిస్తారో జన్మించిన వెంటనే చంద్రుడు రక్షిస్తాడు. సోమ ప్రథమో వివిధే. ఇక్కడ ప్రకృతి పురుషుడు. పురుషుడు అంటే అందరికీ తెలుసు, మగవాడిని పురుషుడు అంటే. మరి ప్రకృతి అంటే ఎవరు? సాక్షాత్తు అమ్మవారే. పురుషుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అయితే ప్రకృతి సాక్షాత్తు పరమేశ్వరి అమ్మవారు. అమ్మవారి యొక్క అనుజ్ఞ లేనిదే ఈ యొక్క లోకంలో ఏది జరగదు. సృష్టి జరగాలి అంటే స్త్రీ వల్లే సాధ్యం. ఆకర్షితులు అవ్వాలి, స్త్రీ పురుషులు ఆకర్షితులు అవ్వాలి. ఎందుకు ఆకర్షితులు అవ్వాలి? ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రీ అనుగ్రహే భగో అర్యమాసావితాపురం ధర్మక్యం వాదుర్గారుహాపద్యా దేవాః సహ పునః పత్నీ మక్తిరాదాదాయూచ సహ వర్చసా సుమంగళీర్యం వధూర్మాం సమేత పశ్యాత సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరేతనా. అయం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండలాఖండలస్య నిఖిల పాపనాశన తీర్థా యాసిదస్య మురారి సేవక జరాది పీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ శిఖరి శేఖర మహాకల్పశాఖీ వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః
श्री श्रीनिवास परदैवतन्नः तीर्थमायुः अनयोर्दम्पत्योः श्री भूनीला समेत श्री वेंकटेश्वर स्वामी देवता संपूर्ण कृपा प्रसाद सिद्धि द्वारा साग्र शतवर्ष सुखेन जीवन सिद्धि द्वारा निरंतरं धर्मकार्यवाप्तिरस्तु तथास्तु आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तु अस्य वधू दीर्घ सौमांगल्यवती भव या एका आशिषः सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः